చపాతీ చూసారా ఎంత బాగా పొంగిందో. ఆశీర్వాద్ ఆట అనమాట ఇది. బాగా పొంగుతుంది. కలిపి ఒక గంట నానబెడితే చాలబ్బా. చూడండి, బుస్ 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 అంటుంది. ఆలు కర్రీ, చపాతీ. బ్రేక్ఫాస్ట్కి చపాతీ పిండి కలిపి పెట్టాను. ఇప్పుడే నాంతో ఉంటుందిలే అనేసి కలిపాను. బంగాళాదుంపలు ఉడుకుతూ ఉన్నాయి కర్రీకి. ఎలాంటి మా ఎండ్రో ఇలా కూర. మార్నింగ్ నుంచి వర్షం పడుతూ ఉంది. సూర్యుడు వస్తున్నాడు బయటికి. ఇప్పుడు చపాతీ చేస్తున్నా. తర్వాత కూర ఉడుకుతూ ఉంది. ఇది కొద్దిగా అయ్యాక శనగపిండి కలిపితే ఇందులో గ్రేవీగా బాగుంటుంది. చపాతీ చపాతీ చేస్తున్నా. బంగాళదుంప కూర. సూపర్. వదిలేస్తున్నా ఫోటో. చపాతీ చూసారా ఎంత బాగా పొంగిందో. ఆశీర్వాద్ ఆట అనమాట ఇది. బాగా పొంగుతుంది. కలిపి ఒక గంట నానబెడితే చాలబ్బా. చూడండి, బుస్ 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 అంటుంది. ఆలు కర్రీ, చపాతీ. ఈవినింగ్ అయిందబ్బా. స్నాక్స్కి చెక్కలు చేస్తున్నాను. కరెంటు పోయింది, అందుకే చీకటిగా ఉంది. ఇందులో పెసరపప్పు, అల్లం, పచ్చిమిర్చి, తొక్కు ఇవన్నీ వేసాను. వ్లాగ్ కదా షార్ట్గా చూపిస్తున్నాను అనమాట. బియ్యం పిండి తోటి. కరెంటు పోయింది. అస్సలు ఈరోజైతే కరెంటే ఉండట్లేదబ్బా. చాలా విసుగొస్తుంది. చూస్తే వస్తుందో లేదో. లైట్ ఉందిలే, ఎమర్జెన్సీ లైట్, అదేసి చేయాలి. పగలు చేద్దామంటే అసలు వీలు పడలేదు. స్నాక్స్ ఉంటే పిల్లల హాలిడేస్ కదా, తింటారనేసి చేస్తున్నాను. బాగుంటుంది. దానికి కరెంట్ అయితే వచ్చేసింది. ఇక నెక్స్ట్ డే తెల్లారికి టిఫిన్ దోశకి పిండి నానేసాను. బియ్యం, మినపప్పు. ఇందులో కొంచెం నేను మెంతులు వేస్తాను. మెంతులు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. రెడ్ కలర్లో వస్తుంది కదా దోశ, అందుకనమాట. కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటే 2 టీ స్పూన్లు అట్లాగా కలర్ బాగుంటుంది దోశకి. కరెంట్ వస్తూ పోతూ ఉంది, సో అందుకనేసి అసలు ఈరోజు కరెంట్ అయితే అస్సలు లేదబ్బా. ఇప్పుడు చెక్కలు చేయటం అయిపోయింది. ఇదిగో చేసేసాను. నెక్స్ట్ వాంపోస్కి బియ్యం పిండి, శనగపిండి, ఇదిగో కారం వేసాను. సాల్ట్ అయితే ఇందులో ఇది వాముని మిక్సీలో వేయకుండా ఇలాగే దంచుతున్నా. అలాగే కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది కదా, సో అందుకు మెత్తగా పొడి చేసుకుని రాళ్ళ ఉప్పు వేసాను. ఇందులో పొడి చేసి ఇందులో కలిపి
కాంపోస్ట్ చేస్తే ఈవినింగ్ స్నాక్స్ అన్నమాట. ఓకేనా? ఫెస్టివల్కి కదా చేసుకుంటారు, ఏంటో ఇప్పుడు చేస్తున్నారు అంటున్నారా? సమ్మర్ కదా, పిల్లలు అందరూ ఇంట్లో ఉంటారు, తింటారనేసి ప్రిపేర్ చేస్తున్నాను అబ్బా. ఓకేనా? ఓకే, మొత్తానికి జంతికలు కూడా రెడీ అయిపోయిందండి. ఇంత ఈరోజు వ్లాగు. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. మీ నాగమణి శంకర్ సైనింగ్ ఆఫ్. బాయ్, థ్యాంక్ యూ.